శక్తి కలిగిన ఘనుడైనటువంటి జీవంగల దేవదేవునికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగుండాలని, క్షేమంగా ఉండాలని, మీ క్షేమం కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ చక్కని ఈ కార్యక్రమాలను మీరు చూస్తూ అనేక మందికి పరిచయం చేస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుతూ ఆత్మీయమైనటువంటి మేలులను అనుభవిస్తూ ఈ యొక్క పరిచర్యలో మరి ప్రోత్సాహకరంగా ఉంటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరొకసారి నేను ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్న మీరందరూ అనగా సత్య చేసుకొని ప్రతినిత్యము ఈ యొక్క వాక్యమును అలాగే ఈ యొక్క వాగ్దానములను స్టేటస్ రూపంగా పెట్టుకొని అనేక మందికి పరిచయం చేస్తూ ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నారు. ఇంకనూ కూడా భారంతో బాధ్యతతో చేయాలని ప్రత్యేకంగా ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి మనందరం కలిసి ప్రభుతో గడపడానికి, ప్రభుని ఆరాధించడానికి, దేవునితో సహవాసం చేయడానికి దేవుడు మనకి అవకాశాన్ని ఈ సమయంలో అనుగ్రహించారు. కనుక ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని తదుపరి కార్యక్రమానికి వెళదాం. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన జీవం కలిగినటువంటి తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన ప్రాముఖ్యమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, ఈ యొక్క కార్యక్రమం కొరకు ఆశతో అత్యాసక్తితో ఎదురు చూస్తూ నీ కార్యక్రమాల కొరకు వేచి ఉన్నటువంటి బిడ్డలందరితో మీరు మాట్లాడండి. శారీరకమైన బలహీనతలతో ఇబ్బందులు పడుతున్నట్లయితే వారిని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యలో వీరు కూడా పాలిభాగస్తులై ఈ పరిచర్యను అనేక మందికి పరిచయం చేస్తూ ప్రభువా, వీరు కూడా ఒక సాధనాలుగా వాడబడుతున్నారు. వీరందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్నటువంటి పరిచర్య కంటే, వారు చేస్తున్నటువంటి ఆ యొక్క సేవ కంటే అధికమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, శాశ్వత జీవాన్ని వీరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ సమయంలో కొంత సమయం నీ వాక్యమును వినడానికి మేమందరము సిద్ధపడి ఈ స్థలంలో వేచి ఉండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి నీ వాక్యము ద్వారా మేము సరిచేయబడ్డానికి, హెచ్చరిక చేయబడడానికి, ఆదరించబడ్డానికి, ఓదార్చబడ్డానికి మీ కృప దయచేసి నడిపించుమని మా ప్రియుడును రక్షకుడును యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొంత సమయం దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దాము. నిర్గమాకాండము 2వ అధ్యాయము 17వ వచనం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 17వ వచనం. మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. ప్రియమైనటువంటి వారలారా, చదువుబడినటువంటి ఈ యొక్క వాక్య భాగములో మనకు మోషే గారు కనబడుతూ ఉన్నారు. ఈ యొక్క నిర్గమాకాండము 2వ అధ్యాయము 17వ వచనంలో మోషే గురించి ఒక చక్కని మాట వ్రాయబడింది. ఈ సమయంలో మోషే గురించి మనము ఆలోచన చేసే ముందు మోషే యొక్క జీవితాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి మోషే ఐగుప్తు దేశంలో నివాసం ఉంటున్నప్పుడు ఒకరోజు మరి హెబ్రీడు ఐగుప్తుడు ఇద్దరు కూడా మరి పోట్లాడుకుంటున్నప్పుడు మరి ఈయన మోషే గారు వెళ్ళి ఐగుప్తుడిని మరి చంపేశాడు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఆ ఇసుకలో పాతి పెట్టేసి మరి ఎవరూ చూడలేదు కదా అనుకున్నారు. కానీ మరుసటి రోజు మరొక ఇద్దరు మరి హెబ్రీలు పోట్లాడుకుంటున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారికి న్యాయం చేయాలనుకున్నప్పుడు వారు అంటున్నారు, మరి నిన్నటి దినాన మరి ఐగుప్తుని చంపినట్లుగా మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నావా
వెంటనే మోషే భయస్థుడై, ఎందుకంటే ఎవరు చూడలేదనుకున్నాడు, కానీ మరి ఆ విషయం వీరు చూశారనే సంగతి అర్థమైన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు ఈ విషయాన్ని రాజుగారికి చెప్పేస్తే మరి రాజు ఖచ్చితంగా మరి ఆగ్రహించి నన్ను చంపేస్తాడనేటువంటి భయంతో మరి ప్రత్యేకంగా ఆ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొద్ద నుంచి మరి మోషే పారిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆయన పారిపోతూ 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 ప్రియులారా మరి మిద్యాను అనేటువంటి ఆ దేశము దగ్గరికి అతను చేరుకున్నాడు. ఆ మిద్యాను యొక్క దేశము యొక్క ఆ పొలములలో ఉన్నటువంటి ఒక బావి దగ్గర ఆయన ఆగాడు, అలసట తీర్చుకుంటున్నాడు. ఈ లోపల అక్కడ జరిగినటువంటి కొన్ని సన్నివేశాలు ఏంటి అని అంటే, ఆ యొక్క మిద్యాను దేశములో మరి మిద్యాను యాజకుడైనటువంటి రగుయేలు యొక్క మరి కుమార్తెలు 7 అక్కడ మందను వేపుకుంటా ఉన్నారు. అనేక మంది గొర్రెల కాపరులు వారి యొక్క మందలను కూడా తోలుకుని వచ్చారు. అక్కడ ఉన్నటువంటి కాపరులు ఆ బావి మీద ఉన్నటువంటి ఆ రాయిని తీసే విషయంలో వారు సహాయం చేయటం వలన మరి మేమే ముందు మా మందలకు నీళ్లు పెట్టుకుంటామని మరి వీరు ఆడపిల్లలు కనుక వీరిని పక్కన పెట్టి వీరితో వాద్యమాడి వీరిని ఓడించి మరి వాళ్ళు నీళ్లు చేదుకుంటున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట చూస్తున్నాం. ఆ మంద కాపరులు మరి ఈ యొక్క ఆడపిల్లల్ని త్రోసివేసినట్లుగా చూస్తున్నాం. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి, అనగా ఆ యొక్క బావి మీద ఉన్నటువంటి రాయిని పొర్లించి ఆ తర్వాత ఆ యొక్క బావిలోనికి దిగి ఆ యొక్క మిద్యాను యాజకుని యొక్క కుమార్తెలకు కలిగినటువంటి ఆ యొక్క గొర్రెలకు ఆ మందలకు కావలసిన నీళ్లు మరి మోషే పెట్టినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ వచ్చిన భాగంలో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ప్రియులారా, మరి మోషే ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు అని అంటే, ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను అనే పరిస్థితిలో ఉన్నాడు. తను సహాయాన్ని కోరుకుంటున్న స్థితిలో ఉన్నాడు ఈ సమయంలో. ఎందుకనంటే మరి ఉన్నటువంటి కుటుంబాన్ని విడిచిపెట్టి మరి దేశం కాని దేశం పారిపోయాడు. ప్రియమైన వారలారా, ఇప్పుడు ఆకలితో ఉన్నాడు, తనకి ఆహారం లేదు, అలాగే తన తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు, తన యొక్క కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు, స్వదేశానికి దూరంగా ఉన్నాడు. ఈ పరిస్థితి ఎలాగుంది అని అంటే, తనకు ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను అనేటువంటి స్థితిలో ఉన్నాడు, అనగా సహాయము పొందే స్థితిలో ఉన్నాడు. కానీ ఆయన అటువంటి పరిస్థితిలో ఉండి కూడా ఆయన చేసిన పని ఏంటి అని అంటే, ఆయనే ఇతరులకు సహాయపడ్డాడు. ప్రియమైనటువంటి వారలారా, మనకు ఎవరో సహాయం చేయాలి అనుకోవడం కంటే నేనే ఎవరికైనా సహాయపడాలి అనుకోవడం ఈరోజు ఒక మంచి లక్షణం, లేదా దేవునికి ఇష్టమైనటువంటి పనిగా మనం ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎందుకోనంటే మోషే గారు శ్రమలో ఉన్నారు, మోషే గారు ఇబ్బందులో ఉన్నారు, మోషే దుఃఖములో ఉన్నాడు, మోషే ఆకలితో ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, కానీ ఆ సమయంలో ఎవరైనా తన దగ్గరకు వచ్చి మీకు ఏ సహాయం కావాలి అని అడిగితే బాగున్ను అని కోరుకుంటారు ఎవరైనా. కానీ మోషే నిస్సహాయ స్థితిలో ఉండి కూడా, తను సహాయము పొందే స్థితిలో ఉండి కూడా ఆ సమయంలో మరి మిద్యాను ఆ యాజకుని యొక్క కుమార్తెలకు సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ వాక్యము ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, మనము శ్రమలో ఉన్నప్పుడు, మనము అవసరతలో ఉన్నప్పుడు, మనము ఇబ్బందులలో ఉన్నప్పుడు, మనము కన్నీరు కాడుస్తున్నప్పుడు, మనమే అవసరతలో ఉన్నప్పుడు నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను, ఎవరైనా నా దగ్గరికి వస్తే బాగున్ను, ఎవరైనా నాకు ఏదైనా తెచ్చిస్తే బాగున్ను అని ఇతరుల యొక్క సహాయము చూచుట కంటే, అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా నేనే ఈ స్థితిలో నుంచి కూడా ఇతరులకు సహాయం చేయాలి అని నువ్వు అనుకోవడం నిజంగా నీ యొక్క అభివృద్ధికి ఒక పునాది లాంటిది, నీ ఆశీర్వాదానికి ఒక ప్రధానమైనటువంటి మూలము లాంటిది. ఎందుకనంటే మరి మోషే గారు రిక్తుడుగా, ఏమీ లేనివాడిగా, ఒంటరిగా ఆ స్థలానికి వెళ్ళాడు. కానీ మోషే యొక్క చరిత్రను మనం తర్వాత చూసినప్పుడు మరి ఒంటరిగా నిస్సహాయ స్థితిలో వెళ్ళినటువంటి మోషే ఆ సహాయం చేసిన తర్వాత, కానీ ఆ సమయానికి ఆయన చేసినటువంటి సహాయం మాత్రం ప్రతిఫలాన్ని ఆశించి అయితే చేయలేదు ప్రియులారా. ఎందుకంటే తన యొక్క బాధ్యతగా, 2 సహాయం చేయడం తనకున్న ఒక అలవాటుగా, ఒక
మానవునిగా, ఒక సాటి మానవునికి సహాయం చేయాలనేటువంటి దృక్పథంతో తను చేశాడు. కానీ చేసినటువంటి పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని మరి పైనుంచి చూస్తున్నటువంటి దేవుడు మోషేకి ఇచ్చినట్లుగా మనం తదుపరి వచ్చిన భాగములలో చూస్తాం. ఎందుకనంటే మరి మోషే నిజంగా వేదనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కష్టములో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు. ఆ సమయంలో అతడు నా పరిస్థితే ఇలా అయిపోయింది, నాకే సహాయం ఎవరైనా చేస్తే బాగున్ను, ఈ టైంలో నేను ఎవరికి సహాయం చేస్తానని చెప్పి అక్కడ దిగులుగా కూర్చొని ఉండలేదు. కానీ అక్కడ పరిస్థితి చూసినప్పుడు ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నారు, అక్కడ ఒకరికి తను చూస్తున్నప్పుడు అన్యాయం జరుగుతుంది, వారి పక్షాన నిలబడేవారు లేరు, వారి పక్షాన మాట్లాడేవారు లేరు, వారి పక్షాన నిలబడి సహాయం చేసేవారు లేరు అనే పరిస్థితి చూసినప్పుడు వెంటనే లేచి వారి అందరినీ తోలివేసి ఈ మందలకు కావలసినటువంటి నీళ్లు పెట్టినట్లుగా మనము ఆ వాక్య భాగములో చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఎందుకనంటే మరి జ్ఞానిటువంటి సొలొమోను ఆ సామెతల గ్రంథంలో ఒక చక్కని మాటను మనం ఆయన చెప్పడం చూస్తూ ఉంటాం. ఆ సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. అక్కడ రాయబడిన మాట, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కానివాడు వగుదువు. ఒక చక్కని మాటను మనం చూస్తూ ఉన్నాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కానివాడు వగుదువు. ఇప్పుడు మోషే ఇందులో ఉన్నాడు అనంటే శ్రమలోనే ఉన్నాడు, భయంకరమైనటువంటి దుఃఖములో ఉన్నాడు, చాలా అవసరతలో ఉన్నాడు. మరి బయలుదేరిన దగ్గర నుండి ఈ మిద్యాను దేశం వరకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆహారము లేనివాడై ఆకలితో ఉన్నాడు. ఆ టైంలో అతను ఇక నా పరిస్థితి అయిపోయింది, ఇక నేను ఏం చేయగలను, నాకు ఈ దేశం కానీ దేశంలో ఎవరు నన్ను పట్టించుకుంటారు, ఎవరు నన్ను చేరదీస్తారు, ఎవరు నాకు భోజనం పెడతారు, ఈ రాత్రి నాకు ఎవరు వసతిని కల్పిస్తారు అని అతను ఆలోచన చేస్తుంటుంటే మోషే ఒకవేళ తన జీవితం నాశనం అయిపోయి ఉండేదేమో, మోషే అనేవాడు భూమి మీద కనబడకుండా పోయి ఉండేవాడేమో, లేదా దిగులుతో అతను మరణించి ఉండేవాడేమో. కానీ మరి ఈ వాక్యములో మనం చూసినట్లుగా, సామెతల గ్రంథంలో చూసినట్లుగా శ్రమదినమున మోషే కృంగిపోలేదు. తన అవసరత ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు కృంగిపోలేదు. కానీ తన నిస్సహాయ స్థితిలో ఉండి కూడా ఇతరులకు సహాయం చేశాడు. ఎందుకనంటే ఈరోజు ఆయన మనను కృంగజేసే దేవుడు కాదు, ఆయన చేతకానివాడు కాదు. గనుక తనను ఆశ్రయించిన వారిని, తనను నమ్మిన వారిని చేతకాని వారిగా దేవుడు చేయడు. కనుక ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని విషయాల్లో, ఈ సంవత్సరం నాకు ఈ యొక్క వ్యవసాయం నష్టం వచ్చేసింది, ఇక నేను పైకి రాలేనేమో, ఈ వ్యాపారం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నష్టమే కలుగుతుంది, లాభమేమీ కనబట్టలేదు, ఇంకా నా జీవితం అయిపోయిందేమో, నాకు వివాహం కావడం లేదు, ఇంకెన్ని సంబంధాలు వచ్చినా వెనక్కి తిరిగిపోతూ ఉన్నాయి, ఇక నా వంతులో నాకు వివాహం అవ్వదేమో, లేకపోతే నా బిడ్డలకు పెళ్లి చేయలేనేమో అని తల్లిదండ్రులుగా మనం కూడా కొన్నిసార్లు బలహీనపడుతున్న సందర్భాలు. వివాహమై చాలా సంవత్సరాలై సంతానం కలగకపోతే నాకు ఇక బిడ్డలు పుట్టరేమో, నా వంతులో బిడ్డలు లేరేమో, ఇక బ్రతుకున్నంత కాలం ఈ నిందలు అవమానాలు మోస్తూ నేను భరించాలేమో అని కొన్నిసార్లు మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇల్లు కట్టుకోవాలని ఆశపడినప్పుడు, అనేక సంవత్సరాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు ఇల్లు ఇంకా నా వల్ల అవ్వదేమో, ఈ అప్పులు ఎప్పటికీ నేను తీర్చలేను, ఎప్పటికీ నేను ప్రయోజకుడిని కాలేనేమో, ఎన్నిసార్లు పరీక్షలు రాసినా ఫెయిల్ అయిపోతూ ఉన్నాను, ఇక నేను ఉన్నత స్థితిలోకి వెళ్ళలేనేమో అని కొన్నిసార్లు మనము ఉంటున్నటువంటి ఆ స్థితిని చూసి, మనం అనుభవిస్తున్నటువంటి ఆ పరిస్థితిని చూసి, లేదా కొన్నిసార్లు మనకు కలిగినటువంటి శారీరకమైనటువంటి వ్యాధులలో డాక్టర్లు చెప్తూ ఉంటారు, అమ్మ ఈ యొక్క వ్యాధి, నాయనా ఈ వ్యాధి నీకు జీవితాంతం ఉంటుంది, ఎన్నో మందులు వాడినా తగ్గకపోవచ్చు, చివరికి నువ్వు మరణించవచ్చు కూడా అని చెప్తూ ఉంటారు. అలాంటి మనం అనుకుంటాం, ఈ వ్యాధి చేత నేను చనిపోతానేమో, ఇక దీనికి మందులు లేవేమో, ఇక నా జీవితం ఇంతేనేమో అని అనుకుంటాం. అలాంటి శ్రమలలో దేవుని వాక్యం చెబుతుంది, శ్రమ దినాన నీవు కృంగిపోతే చేతకాని వాడివైపోతావు, నువ్వేమీ చేయలేవు, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతావు. కానీ మోషేవలే తాను అక్కరలో ఉండి కూడా, ఇబ్బందిలో ఉండి కూడా, అవసరతలో ఉండి కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. అందుకని నేను మునుపటి మాటల్లో జ్ఞాపకం చేసినట్లుగా, నాకెవరైనా సహాయం చేస్తే బాగున్ను అని కోరుకోవడం కంటే, నేనే
అనేక మందికి సహాయపడాలి, నేనే ఇతరులకు ఉపయోగపడాలి, నేనే ఇతరులకు ఇవ్వాలి, నేనే ఇతరులకి పంచిపెట్టేవానిగా ఉండాలి. ప్రతి పరిస్థితిలో ఎంతో కొంత మనం ఉన్న పరిస్థితిలో మనకు తోచినంత ఎంతైనా పర్వాలేదు మనమే ఇచ్చేటువంటి పరిస్థితిని మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుని వాగ్దానం మనకు తోడుగా ఉంటుంది. ఆయన అంటాడు కదా, నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను, నువ్వు పైవానిగా ఉందవు కానీ క్రిందివానిగా ఉండవు, నువ్వు పెట్టేవానిగా ఉంటావు కానీ అడుక్కునేవానిగా ఉండవు. ఈరోజు మనము ఇచ్చే స్థితిలో ఉండడానికి, అనేక మందికి సహాయం చేయడానికి ఈరోజు నిజంగా నువ్వు నిలబడడానికి ఇష్టపడితే ప్రత్యేకంగా ఈ సమయంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఎందుకనంటే మోషేను నేను ఒక్కడనే అనుకుంటే తను ఏమీ చేయలేకపోయి ఉండేవాడేమో, కానీ మోషేను దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకొని ఒక చక్కని భార్యనిచ్చి అద్భుతమైనటువంటి పిల్లల్నిచ్చి ఆ తర్వాత ఐగుప్తు దేశమునకు మరలా తిరిగి నడిపించి మరి బైబిల్ లెక్కల ప్రకారం 6 లక్షల మంది కాల్బలాన్ని నడిపించేటువంటి నాయకుడిగా చేశాడు. నేను ఒక్కడనే ఏం చేయగలను అని అనుకుంటే మోషే ఆ మిథ్యాన్లోనే చనిపోయి ఉండేవాడేమో, లేదా ఐగుప్తు దేశంలోనే అతని జీవితం నాశనం అయిపోయి ఉండేదేమో. కానీ తను నమ్ముకున్నటువంటి దేవుని మీద విశ్వాసాన్ని ఏమాత్రము వదులుకోలేదు. ప్రియులారా, ఈరోజు నీవు నమ్ముకున్నటువంటి మంచి మార్గములో నీవు ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవిశ్వాసానికి అవకాశాన్ని ఇవ్వద్దు, అవిశ్వాసానికి తావునివ్వద్దు, నిరుత్సాహానికి అవకాశాన్ని ఇవ్వద్దు. ఎందుకనంటే నిన్ను పిలిచిన దేవుడు చేతకానివాడు కాదు, నిన్ను పిలిచిన దేవుడు బలహీనుడు కాదు, నిన్ను పిలిచిన దేవుడు నీకొచ్చినటువంటి సమస్య నుండి విడిపించగలిగిన సమర్థుడైన శక్తి కలిగినటువంటి దేవుడు గనుక ఆయన మాట మీద నమ్మి ఈరోజు అడుగులు ముందుకు వేస్తే ఖచ్చితంగా ఉన్నటువంటి శ్రమను దాటుకొని, ఇబ్బందులను దాటుకొని, ఆ నిందను దాటుకొని, అవమానమును దాటుకొని ఆ యొక్క ఇబ్బందులలో నుంచి మనం గట్టెక్కి ముందుకు వెళ్ళి ఒక స్థాయిలో నిలబడతాం. ఆయన నిలబెడతాడు. నువ్వే అనేక మందికి సహాయం చేసే స్థితిలో దేవుడు నిలబెడతాడు. ఈరోజు ఒకవేళ కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో ఎవరినైనా నువ్వు అడిగినప్పుడు వారు నిన్ను కించపరిచి మాట్లాడినప్పుడు ఏడ్చిన సందర్భాలు ఉంటాయి. అయ్యో వీళ్ళు పదే పదే నన్ను అడుక్కుంటారు, నన్ను అడగకపోతే గడవదు అని అనేక మంది చేత, లేదా నీ సొంత బంధువుల చేత, లేదా నీ ఇంట్లో వారి చేతే నువ్వు అనిపించుకొని బాధపడి ఉంటే ఈరోజే ధైర్యపరచబడి ఈ మాట ద్వారా లేదు, ఒక నిర్ణయం తీసుకో. ఈ రోజు నుంచి దేవా లేదు, మోషేవలే నేను కూడా ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నానని మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకుందాం, మన యొక్క ప్రార్థన విధానాన్ని మనం మార్చుకుందాం. దేవుడిని ఎంతవరకు మనం ఇలా అడిగామేమో, దేవా నాకు సహాయం చేసేవారిని ఎవరినైనా పంపించు నాయనా, నా దగ్గరికి ఎవరినైనా ఇచ్చేవారిని ఎవరినైనా ఏర్పాటు చేయ తండ్రి, అనేక మంది యొక్క హృదయాలు కరిగించి నా దగ్గరికి పంపించి నాకు ఇచ్చేలా సహాయం చేయని అడిగేవేమో. లేదు, ఈరోజు వాక్యము విన్న తర్వాత నీ యొక్క జీవితంలో నీ ప్రార్థన విధానం మారిపోవాలా, నీ ఆలోచన విధానం మారిపోవాలా. లేదయ్యా, నేను ఏ స్థితిలో ఉన్నానో ఈ స్థితిలో నుండే నేను ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నాను, ఈ స్థితిలోనే ఎంతో కొంత నేనే ఇవ్వాలనుకుంటున్నాను అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడమే కాకుండా విశ్వాసముతో పని ప్రారంభించు. నీ దగ్గర ఉన్న దాంట్లోంచే చిన్నదో పెద్దదో ముందు ఇవ్వడం మొదలుపెట్టు, ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టు. అది చిన్నదని కొంతమంది చూసిన వాళ్ళు కామెంట్ చేసినా పర్వాలేదు, అవహేళన చేసినా పర్వాలేదు, నవ్వినా పర్వాలేదు. ఎందుకనంటే నీవు చిన్నదో పెద్దదో ఇస్తున్నావంతే. ఈరోజు ఆ విధమైనటువంటి విధానాన్ని నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో ఖచ్చితంగా నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి కార్యాన్ని మనం ఖచ్చితంగా అనుభవించగలం. ప్రియమైనటువంటి వారలారా, మరి మోషే ప్రాముఖ్యమైన అవసరత, తను ఆకలితో ఉన్నాడు, తనకు భోజనం పెట్టేవారు ఎవరూ లేరు, భోజనం చేస్తారా అని అడిగేవారు కూడా ఎవరూ లేరు. కానీ మనము మునుపటి చదువుకున్నటువంటి ఆ వాక్య భాగం అనగా నిర్గమాకాండము 2వ అధ్యాయంలోకి మరలా మనం వస్తే 20వ వచనంలో ఒక మంచి మాట మనము చూడగలుగుతాం. అతడు తన కుమార్తెలతో అతను ఎక్కడ ఆ మనుషుని ఏల విడిచి వచ్చితిరి, భోజనమునకు అతన్ని పిలుచుకొని రండి అనెను. ప్రియమైన వారలారా,
ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యము జరుగుతుందని మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఇక్కడ ఆ యొక్క మిద్యాను యాజకుడి యొక్క కుమార్తెలు 7 కూడా మరి మోషే నీళ్లు పెట్టిన తర్వాత వీరు చాలా పెందలకడ, అంటే రోజు వాళ్ళు చాలా ఆలస్యంగా ఇంటికి వెళ్ళేవారు, మందలను తోలుకొని వెళ్ళేవారు. కానీ ఈరోజు చాలా వారు తొందరగా వెళ్ళిపోయినప్పుడు తన తండ్రి ఆ రఘుయేలు అడుగుతూ ఉన్నాడు, అమ్మ మీరు ఈరోజు ఇంత తొందరగా ఎలా రాగలిగారు అని అడిగితే ఆ కుమార్తెలు చెప్తున్నారు ఆ పై వచనంలో, నాన్న ఒక ఐగుప్తు నుంచి ఒక మనుషుడు వచ్చాడు, ఆయన మమ్మలను ఆ యొక్క మందల కాపరుల దగ్గర నుంచి విడిపించి మరి మా చేతుల్లో ఉన్నటువంటి కడవలు తీసుకొని ఆయనే బావిలోకి వెళ్ళి త్వరగా నీళ్లు చేది మన యొక్క గొర్రెల మందలకు అన్నిటికీ పెట్టేశాడు ఆయన. అందువలన ఈరోజు మేము త్వరగా రాగలిగాము అని మరి పిల్లలు తండ్రికి చెప్పినప్పుడు ఆ 20వ వచనంలో తండ్రి అంటున్నాడు, మరి అతను ఎవరు, ఎక్కడున్నాడు, అతన్ని మీరు ఎందుకు విడిచిపెట్టి వచ్చారు, మీరు వెళ్ళి ఆయన్ని తొందరగా తీసుకొని రండి, అతనికి భోజనము పెడదాము. పిల్లరా, ఎంత గొప్ప దేవుడండి, ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. ఒకసారి ఆలోచన చేద్దాం. మోషే ఆకలితో ఉన్నాను అనే సంగతి ఆ 7 పిల్లలకి చెప్పలేదు, ఎవరికి అతను చెప్పలా. ఆ నీళ్లు పెట్టేసిన తర్వాత వాళ్ళు కూడా మీరు భోజనం చేస్తారా, మీరు ఎవరిని అడగకుండా వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడాడు. కుటుంబ యజమాని భోజనం పెట్టగలడు, కుటుంబ యజమాని అతన్ని చేర్చుకోగలడు, కుటుంబ యజమాని మోషేకి ఆశ్రయాన్ని కలిగించగలడు. కనుక అందరితో దేవుడు మాట్లాడగాని ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడతాడు, ఎవరి ద్వారా కార్యం జరిగించాలో వారి ద్వారా కార్యం జరిగిస్తాడు. ఆ తండ్రితో మాట్లాడాడు దేవుడు. ఎందుకనంటే అవి మేలు పొందినటువంటి ఆ రఘుయేలు యొక్క కుమార్తెలు వెంటనే ఒకవేళ థ్యాంక్ చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ వారైతే ఆ మందలను తోలుకొని వెళ్ళిపోయారు. కానీ ఆయన ఉపకారం చేసిన తర్వాత, అమ్మ నేను ఇలాగా ఈ స్థితిలో ఉన్నాను, నాకు భోజనం కావాలి, నాకు ఈ రాత్రికి వసతి కావాలని వారిని అడగల. వాళ్ళు మేలు పొంది వెళ్ళిపోయారు. కానీ స్వార్థము లేకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా యథార్థముగా పనిచేసినటువంటి మోషే యొక్క యథార్థతను, మోషే యొక్క ఆ పద్ధతిని పరమ తండ్రిని దేవాది దేవుడు పైనుంచి చూశాడు. చూసి ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడి ఆయన అంటున్నాడు కదా, మీరు వెళ్ళి అతన్ని తీసుకొని రండి, అతనికి భోజనం పెడదాం. అవును, మోషే ఆకలి తండ్రికి తెలుసు అండి, మోషే యొక్క అవసరత తండ్రికి తెలుసు. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి స్నేహితులారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ అవసరత ఆయనకు తెలుసు, నీ అక్కర ఆయనకు తెలుసు, నీ ఆకలి ఆయనకు తెలుసు, నువ్వు ఏ ఇబ్బందిని ఇప్పుడు ఎదుర్కొంటున్నావో ఆయనకు తెలుసు. సమస్తము ఎరిగినటువంటి దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అయితే ఆయన మోషేలో ఏం చూశాడు అని అంటే, ఐగుప్తు దేశంలో అనుకోకుండా ఆ యొక్క తప్పు జరిగినటువంటి తప్పుకి పశ్చాత్తాపపడడం మొదలుపెట్టాడు, ఏడవడం మొదలుపెట్టాడు, గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాడు. ఓ మార్గమధ్యములో ఎందుకు అలా జరిగిపోయిందా, ఎందుకు అనుకోకుండా అలాగే జరిగిపోయిందా అని పశ్చాత్తాపడి, చేసినటువంటి తప్పును బట్టి ఒప్పుకొని పశ్చాత్తాపడి తన జీవితాన్ని సరిచేసుకొని ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు. అంతే, దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మోషేకి. తను చేసినటువంటి పొరపాటుని క్షమించి ఒకవేళ మరొక నూతన జీవితాన్ని జీవిస్తాడేమోనని దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే మోషే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నా జీవితంలో ప్రభా ఇలాంటి ఎప్పుడు ఇక పొరపాటు చెయ్యను అని చెప్పి ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించడానికి ఇష్టపడ్డాడు. ఒక నూతనమైనటువంటి జీవితంలోనికి రావడానికి, మారడానికి మరి అవకాశాన్ని కలిగించుకున్నాడు. ఖచ్చితంగా దేవుడు అది గమనించి తన యొక్క అవసరతను గుర్తించి అక్కరను తీర్చాడు దేవుడు ఆయన. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ తర్వాత వచ్చిన భాగాలలో మనము పరిశీలన చేస్తే అక్కడ మనకు దొరికే విషయాలు ఏంటంటే, ఒక చక్కని రఘుయేలు తనక పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. అద్భుతమైనటువంటి 2 బిడ్డలు పుడతారు. ఆ తరువాత దేవుడు మరలా మోషేను మండుచున్న పొదలో నుంచి పిలిచి ఐగుప్తు దేశమునకు పంపి, ఏ రాజైతే చంపేస్తానన్నాడో, ఏ ప్రాంతం అయితే నేను జీవితంలో వెళ్ళకూడదనుకున్నాడో
అదే ప్రదేశానికి పంపించాడు. అనగా అర్థం ఏంటంటే, మనం ఎక్కడైతే మన తల దించబడుతుందో, ఎక్కడైతే అవమానపరచబడతామో, ఎక్కడైతే మనము ఓడిపోయామనుకుంటామో, మన లోపాలను మనం సరి చేసుకొని పశ్చాత్తాపపడి దేవుని సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ఇష్టపడితే, ఓడిపోయిన చోటే మరలా దేవుడు గెలుపు పొందేలా చేస్తాడు. తలదించుకున్న చోటే తలెత్తుకునేలా చేస్తాడు. సిగ్గుపడిన చోటే, అవమానము పొందిన చోటే మరలా మనము ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మనను మంచి పేరు తెచ్చి ఉన్నత స్థితిలో నడిపించగలిగినటువంటి సమర్థుడు ఆయన. అయితే మోషే యొక్క జీవితంలో మరి దేవునికిని నేరుగా ప్రజలకును మధ్యవర్తిగా ఉండి ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి నడిపించేటువంటి బలమైనటువంటి నాయకుడు అవడం గల కారణం ఏంటి అని అంటే, అతడు చేసినటువంటి ఒక అద్భుతమైన పని ఏంటంటే, తను సమస్యలో ఉండి కూడా, తన అవసరతలో ఉండి కూడా, తన ఇబ్బందుల్లో ఉండి కూడా నాకెవరైనా సహాయం చేస్తే బాగున్ను అని కోరుకోకుండా నేనే ఇతరులకు సహాయం చేయాలనేటువంటి మనసుతో చేశాడే గనుక తన జీవితం ఆ ఒక్క పని వల్ల మారిపోయింది. ఎందుకంటే ఆ పని పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవునికి నచ్చింది. ప్రియమైన మిత్రులారా, కనుక మనం కూడా శ్రమ దినాన కృంగిపోతున్నామేమో, శ్రమలలో బలహీనమైపోతున్నామేమో, ఇక నా జీవితం అయిపోయింది ఇంతే అనుకుంటున్నావేమో. లేదు లేదు, మోసే పరిస్థితి కూడా అదే. కానీ ఒక ఊహించనటువంటి రీతిలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసి ఉన్నత స్థితిలో నడిపించిన దేవుడు ఈ సమయంలో మన స్థితిగతులను కూడా మార్చి మనలను కూడా ఆ విధంగా నడిపించగలిగినటువంటి సమర్థుడాయన. అంటే ఈరోజు నీకు నాకు ఏమి అలవాటు అయిపోవాలి అని అంటే, ఇతరులకు సహాయం చేయడం. బైబిల్లో ఉంటుంది కదా, నీకు చేతనైన మేలు చేయకపోవడం కూడా పాపం అంటాడు ఆయన. నీకు ఉపకారం చేయడం వచ్చు, ఈరోజు నీ మాట ద్వారా ఇతరులకి మేలు జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా మాట సహాయం చేయి. నీ దగ్గర 4 రూపాయలు ఉన్నాయి, దేవుడు నీకు ఇచ్చాడు, అందులో 1 రూపాయి ఎవరికైనా ఇస్తే వాళ్ళు మేలు పొందుతారు, వాళ్ళు బాగుపడతారు, దాని వలన వారు ప్రయోజకులు అవుతారు, పైకి వస్తారు అనుకుంటే ఖచ్చితంగా ఎందుకు ఇవ్వాలని అనుకోకుండా ఖచ్చితంగా ఇవ్వు. ఎందుకంటే దేవుడు నిన్ను ఇచ్చే స్థితిలో ఉంచాడు. ఈరోజు నీవు సహాయపడగలవు. మనం కొన్ని దేవుడు మనకు కొన్ని టాలెంట్స్ ఇస్తూ ఉంటాడు, వాటి ద్వారా కూడా మనం అనేక మందికి ఉపయోగపడవచ్చు. అలాంటి ఏమైనా నీకు వచ్చి నుండి నీవు ఇతరులకు మరి నీ వలన మేలు పొందాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నీ సహాయాన్ని కోరుకునేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నీకు వచ్చినటువంటి ఆ ఉపకారాన్ని సహాయాన్ని చేయడం మానకు. ఎందుకనంటే కొన్నిసార్లు ఎందుకు మనం మానేస్తూ ఉంటామంటే, మరి మేలు పొందిన వారే మనకు వెంటనే మరి ఇంకా తిరిగి మేకులు కొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉపకారం పొందుతూ రకరకాలుగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కొంతమంది ఏమీ చెయ్యరు, చేసేవాళ్ళని ప్రోత్సహించరు. కానీ ఇలాగా మంచి కార్యక్రమాలు చేస్తున్న వారికి రకరకాలుగా మాటలతో, సూటుపోటు మాటలతో రకరకాలుగా ఆలోచన చేసి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటివి విన్నప్పుడు మనకు బాధ కలుగుద్ది. చేసి మాటలు పడుతున్నాను ఎందుకని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి మాటలు పట్టించుకోకుండా మనము చెయ్యాలి. ఎందుకనంటే దేవుడు మనల్ని చేసే వాటిని చూస్తున్నాడు. మనుషులు కొన్ని ఉపకారాలు చేసినా కామెంట్ చేస్తారు, చేయకపోయినా కామెంట్ చేస్తారు. నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నా నిన్ను అవహేళన చేస్తారు. ఇతరులకు హాని కలిగిస్తూ చేసిన మాటలు అంటూనే ఉంటారు. ఈ సమాజంలో వారికి అది అలవాటు. అటువంటి మాటలను మనం పట్టించుకుంటే మనం ఈ భూమి మీద ఏ మంచి పని చేయలేం, మనం ముందుకు అడుగులు వేయలేం, మన యొక్క ఎదుగుదలను మనము అనుభవించలేం. కనుక ఈ విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో, ఎందుకంటే మోషే గారు నేను అక్కడ మనిషిని చంపేసి వచ్చాను, ఇక్కడ ఉపకారం చేస్తే దానివల్ల ఏంటి ప్రయోజనం అని అనుకుని ఉంటే అతను చేసి ఉండేవాడు కాదు. కానీ అనుకోకుండా జరిగినటువంటి పొరపాటుకు దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు, ఒప్పుకున్నాడు. ఇక జీవితంలో ఎలాంటి పొరపాటు చేయనని దేవుని సన్నిధానంలో అతడు ఒక నూతనమైనటువంటి తీర్మానాన్ని తీసుకున్నాడు. మరొక నూతన జీవితాన్ని దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. కనుక ఈరోజు ఈ యొక్క మాటను బట్టి మనం కూడా సరి చేసుకొని మరి ఆశీర్వాదాన్ని పొందాలంటే ఖచ్చితంగా ఈ విధంగా చేయాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, మరొక మాటను మనం పరిశీలన చేసినట్లయితే ఆదికాండము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 10వ వచనాన్ని
మనము చదువుకుందాం. ఆ భాగములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆదికాండము 29వ అధ్యాయము 10వ వచనం. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ చదవబడినటువంటి వచన భాగములో మనము చూస్తున్నటువంటి భాగం ఏంటి అనంటే, యాకోబును గురించి మనము గమనిస్తూ ఉన్నాం. యాకోబును గూర్చి మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ వచన భాగములో యాకోబునకు రాయబడింది. అయితే గమనించాలి, ఆ బేర్షెబాలో ఉన్నటువంటి ఇస్సాకు కలిగినటువంటి ఇద్దరు కుమారులలో యాసావు, యాకోబు ఈ ఇరువురు కుమారులలో చిన్న కుమారుడైనటువంటి మరి యాకోబు మనందరికీ మరి కొన్ని సన్నివేశాలలో మనం వినినటువంటి సందర్భంగా తెలుసుకున్న విధంగా యాకోబు ప్రారంభం నుంచి కూడా మరి బాధ్యతను కోరుకునేవాడై ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలనుకునేటువంటి ఆ వ్యక్తి అయి ఉన్నాడు. అందుకనే ఒకసారి అవకాశం వచ్చినప్పుడు ఆ చిక్కుడుగాయ కూర విషయంలో కూడా తన సహోదరుని అంటాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తే నేను ఈ యొక్క కూర మీకు ఇస్తాను. మరి యాసావు ఆ యొక్క కేవలం ఆ పూట తినేసి విడిచిపెడితే అయిపోయేటువంటి కూరకు ఆశపడి ఆ పవిత్రమైనటువంటి జ్యేష్ఠత్వాన్ని మరి తన తమ్ముడికి ఇచ్చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి యొక్క తండ్రి ఇస్సాకు వృద్ధుడైనప్పుడు మరి కండ్లు పూర్తిగా కనబడని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి పెద్ద కుమారుని ఆ వేట మాంసం తీసుకుని వస్తే తిని ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు మరి తల్లి ఆ మాట విని మరి చిన్న కుమారునికి కూడా ఆశీర్వాదాలు కావాలని మరి గొర్రెను కోసి ఆ మాంసాన్ని తెచ్చి మరి వేట మాంసంగా ఇచ్చి యాకోబు తండ్రి యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. నిజంగా కొంతసేపటికి యాషావు వేటాడి తెచ్చి ఆ మాంసం తెచ్చేటడికి మరి అక్కడ జరిగినటువంటి మోసాన్ని, తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక మరి ఏది ఏమైనా యాకోబుని చంపేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు మన తల్లి ఆ రిబ్కా ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, ఆ చిన్న కుమారుడు యాకోబుతో చెప్తా ఉంది, నిన్ను ఇక్కడే ఉంటే నీ అన్న నిన్ను చంపేస్తాడు కనుక ఇదిగో నా సహోదరుడు లాబాను అనేటువంటి నా సోదరుడు హారాం అనేటువంటి దేశంలో ఉన్నాడు. ఆ దేశమునకు నువ్వు పారిపో, ఆ దేశమునకు వెళ్ళిపోయి నా సహోదరుడు లాబాను దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా చెప్పానని చెప్పు. ఈ జరిగిన విషయమంతా చెప్పి ఇక నేను మరలా నేను బేర్షెబాకు వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను అని చెప్పి అతనికి కలిగినటువంటి కుమార్తెల్లో ఒక కుమార్తెను వివాహము చేసుకోమని మరి తల్లి చెప్పి పంపినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే తండ్రి ఇంట నుండి కట్టుబట్టలతో మరి యాకోబు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియులారా, మార్గమధ్యంలో చీకటైపోయింది. ఆ యొక్క రాత్రంతా కూడా ఆ అరణ్య ప్రాంతంలో పశ్చాత్తాపంతో ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అన్న విషయంలో జరిగినటువంటి ఆ మోసం కొరకు, తన అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు తను పొందుకున్న విధానాన్ని బట్టి దేవుని సన్నిధానంలో గోజాడుతూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అయ్యో, ఈ యొక్క తప్పు అనవసరంగా చేశాను, అయ్యో నా అన్నను మోసం చేశాను అని ఆ రాత్రంతా కూడా ఆ అరణ్యంలో ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు యాకోబు యొక్క పశ్చాత్తాప ప్రార్థనను అంగీకరించి ఆ రాత్రి పరలోకపు గవినిని యాకోబు మరి తలగడగా పెట్టుకొని అక్కడ రాత్రి పడుకున్న చోట మరి దేవుడు ఏర్పాటు చేసి మరి రాత్రంతా కూడా దేవదూతలను మరి ఆ స్థలానికి పంపినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో యాకోబు లేచి ఆ స్థలం ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని బయలుదేరతాడు. నేను వెళుతున్న ఆ ప్రయాణంలో నీవు నాకు తోడుగా ఉండి నేను క్షేమముగా ఆ దేశానికి వెళ్ళి నేను తిరిగి మరలా నా స్వదేశానికి నేను వచ్చినట్లయితే నీకు ఇక్కడ ఒక మంచి మందిరాన్ని కడతాను అని అక్కడ తను మొక్కుబడి చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. మొదట ఆ ఊరి పేరు లూజు అని రాయబడింది. తర్వాత అక్కడ ఒక బేతేలు అని ఒక అద్భుతమైనటువంటి మందిరం అక్కడ నిర్మాణము చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఉదయకాల సమయంలో అతడు లేచి ప్రయాణం చేస్తూ నడిచి మరి వెళ్ళాల్సినటువంటి హారాము దేశానికి చేరుకున్నాడు. అయితే ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ ఊరి యొక్క ఆ గవిని దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ బావి ఉంది. ఆ బావి దగ్గర యొక్క యాకోబు అలసట తీర్చుకుంటున్నాడు. అక్కడ మంద కాపర్ని అడుగుతున్నాడు, ఈ దేశంలో
ఇక లాభాను అని అయినా మీకు తెలుసా? అప్పుడు వాళ్ళు అంటున్నారు, లాభాను యొక్క మరి కుమార్తెల్లో చిన్న కుమార్తె రాహేలు కూడా ఇక్కడే ఉంది మాతో, ఇదిగో ఈమెని పరిచయం చేసినప్పుడు వారిద్దరూ కూడా మరి బంధువులు కనుక మరి కౌగిలించుకొని వారు ఏడ్చి కొంతసేపు వారు ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత లాభానికి రాహేలు తీసుకుని వెళ్ళి పరిచయం చేసినప్పుడు, సాధారణంగా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎవరైనా ఈ వ్యక్తి ఎవరో తెలియనప్పుడు, దేశం కాని దేశం నుంచి వచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలియదని చెప్పాలి. కానీ అక్కడ ఆయన మనం చదువుకున్నటువంటి 10వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటనంటే, అక్కడ మోషే ఏ విధంగా అయితే చేశాడో యాకోబు కూడా అలాగే చేశాడు. అక్కడ ఆ బావి మీద ఉన్నటువంటి రాయిని పొర్లించి, ఇక్కడ కూడా ఈమె ఆడపిల్ల, అక్కడ చాలామంది కాపర్లు ఉన్నారు, మరి వాళ్ళు ఆ తినను నెట్టేసి వారు మందలకు నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు రాహేలు పక్షంగా నిలబడి ఆ యొక్క రాతిని తొలగించి ఆ పశువులకు కావలసిన నీళ్ళన్నీ కూడా యాకోబు తోడు పోసినట్లుగా మనం ఆ వచ్చిన భాగంలో చూస్తూ ఉన్నాం. ఆ గొర్రెలకు కావలసినటువంటి నీళ్లు మరి యాకోబు తోడు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ యాకోబు కూడా ఏ పరిస్థితిలో ఉన్నాడు అని అంటే సహాయము పొందే స్థితిలో ఉన్నాడు. ఎవరైనా మేలు చేస్తే బాగున్ను అనే పరిస్థితిలో ఉన్నాడు. తను ఆకలితో ఉన్నాడు, తన అవసరతలో ఉన్నాడు, కట్టు బట్టలతో ఇంటి దగ్గర నుంచి పారిపోతూ వచ్చాడు. అతనికి ఆశ్రయం కావాలి, ఆదరించేవారు కావాలి, అతనికి చేరదీసేవాళ్ళు కావాలి, కడుపు నిండా భోజనం పెట్టేవాళ్ళు కావాలి, తన యొక్క దుఃఖాన్ని తీసేవారు కావాలి. అంటే ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను అని కోరుకునే స్థితిలో ఉండి కూడా యాకోబు ఏం చేశాడు అంటే ఇతరులకు సహాయం చేశాడు. కనుక ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి ఈ రిఫరెన్సుల్లో, ఈ యొక్క వాక్య భాగాలలో, ఈ సన్నివేశాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా, మనం ఆలోచించిన ఇద్దరు భక్తులు కూడా అవసరతలో ఉన్నారు, కానీ వారే ఇతరులకు సహాయం చేశారు. ఇక్కడ యాకోబు చాలా ఇబ్బందులో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, కానీ ఇతరులకు సహాయం చేయడానికి అతను ఇష్టపడ్డాడు. కనుక నేటి దినం ఈ వాక్యములన్నీ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క భక్తుల యొక్క చరిత్రను మనం వింటున్నప్పుడు, ఈ యొక్క సంఘటనలు మనము నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడే మనలోకి రావాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, లేదు, మనము ఒంటరిగా ఉన్నా, నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఏమీ లేని వారిగా ఇప్పుడు ఉన్నా, నీ ఒక్కడివే ఉన్నా, నీ ఉన్నటువంటి చిన్న స్థితిలో నుండే, ఆ చిన్న జీతములో నుండే, ఆ చిన్న సంపాదనలో నుండే, ఆ చిన్ని వ్యాపారములో నుండే నీవు ఇవ్వడం మొదలుపెట్టు, సహాయం చేయడం మొదలుపెట్టు, ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయి. అంతే, ఆటోమేటిక్గా నువ్వు చేసేది చిన్నదా పెద్దదా కాదు, ఆ మనసును దేవుడు ప్రేమిస్తాడు. ఆ ఇచ్చే మనసును, సహాయం చేసే మనసును, ఉపకారం చేయాలనుకుంటున్న మనసును దేవుడు ప్రేమిస్తాడు. కనుక ఆటోమేటిక్గా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఈ సర్వ సృష్టిని ఆయనే చేశాడు. ఈ యొక్క వెండి నాదంటాడు, బంగారము నాదంటాడు, ఈ డబ్బు ఆయనది, సర్వ సంపదలు ఆయన హస్తకృత్యములై ఉన్నవి. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. కనుక ఆయన దృష్టిలో నువ్వు ఉంటే చాలు, మన స్థితిగతులను పూర్తిగా ఆయన మార్చగలడు. ఎందుకనంటే ఇక్కడ రెండవ భాగంగా యాకోబు చేసినటువంటి ఆ ఘనమైనటువంటి కార్యాన్ని పరమ తండ్రిని దేవాది దేవుడు చూశాడు. అయితే కార్యాన్ని ఏ విధంగా జరిగించాలో, ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రియమైనటువంటి మిత్రులారా, ఆ 14వ వచనంలో మరి ఆయన ఒక చక్కని మాట మరి లాభాను అంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు లాభాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. ప్రియులారా, అంటే ఇతడు ఈ యొక్క యాకోబు అసలు పుట్టిన తర్వాత నుంచి లాభాను ఇతన్ని చూడలేదు. ఎందుకంటే తన సహోదరికి రెబెకాకు మరి అబ్రహాము కుమారుని ఇస్సాకునకు మరి పెళ్లి సంబంధం ఇచ్చినప్పుడు కూడా ఇక బెతూయేలు, తండ్రి బెతూయేలు కానీ సహోదరుడు లాభాను కానీ వారు బెర్షెబాకు వెళ్ళలేదు. అమ్మాయిని ఇచ్చి పంపించారంతే. అబ్రహాము మీద నమ్మకం, ఇస్సాకు మీద నమ్మకం, వారు ఎవరిని చూడకపోయినా ఆ ఎలియాజరు వచ్చి ప్రార్థనాపూర్వకంగా తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత నుంచి వారు ఎవరో చూడలేదు. కానీ
మరి నూతనమైన వ్యక్తిగా ఉన్నటువంటి యాకోబుని మరి లాభాను చేర్చుకొని అంటున్నాడు, నీవెవరవో బయట వ్యక్తివి కాదయ్యా, నా ఎముకవు, నా మాంసము. అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఒక మరి మామయ్యగా ఉన్నటువంటి ఆయన తనను చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, తరువాత వచ్చిన భాగములలో మనం చూస్తూ ఉంటాము, మరి అక్కడ తనకున్నటువంటి ఆ కుమార్తెలను వివాహం చేస్తారు. ఆ తర్వాత మరి యాకోబు యొక్క సంతానమును దేవుడు ఆశీర్వదించి 12 గోత్రములకు మూల పురుషులను మరి యాకోబు యొక్క గర్భములో నుంచి దేవుడు ఏర్పాటు చేస్తాడు. తిరిగి ఒక అద్భుతమైనటువంటి ప్రవాహము లాంటి ఆశీర్వాదముతో, మరి దీవెనతో, మందలతో, పిల్లలతో, కుటుంబముతో యాకోబు తిరిగి స్వదేశానికి అడుగుపెట్టినట్లుగా మనము వాక్యములో చూస్తాం. అనంటే ఇటువైపు నుంచి ఒక్క వ్యక్తిగా వెళ్ళినటువంటి యాకోబు తన శ్రమలో ఉండి కూడా ఏం చేశాడు అనంటే ఇతరులకు సహాయం చేశాడు. అదే తన జీవితంలో ప్రధానమైనటువంటి ఆశీర్వాదమునకు కారణమైంది. దేవుడు ఆ మనస్తత్వాన్ని ఇష్టపడ్డాడు. మోషే జీవితంలో కూడా ఇక నా బ్రతుకు ఏమీ లేదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో వెళ్ళి అతడు నాకు సమస్యకు సహాయం చేయండి అనలేదు, కానీ అతడే ఇతరులకు సహాయం చేశాడు. ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉన్నాం? అనేక సంవత్సరాలుగా ఒంటరిని అంటూ ఏమీ లేదు అంటూ నా పరిస్థితి ఇంతే అంటూ జీవితాన్ని గడుపుకుంటూ రోజు రోజుకి మనం దిగజారిపోతున్నాం. లేదు, దేవుడు కోరుకునే మంచి మనస్తత్వం ఏంటంటే నీకెవరో సహాయం చేయాలని కోరుకోవద్దు. ఈ రోజు నుంచి నీవే సహాయం చేయడానికి ముందుకు వెళ్ళు. ఈరోజు నీ దగ్గరికి వచ్చిన రక్షణ ఇతరులకు పంచడానికి ప్రయత్నం చేయి. నీ దగ్గర ఉన్నటువంటి కొంచెం ఆహారాన్ని ఇతరులకు పెట్టడానికి ప్రయత్నం చేయి. నీ దగ్గర ఉన్నటువంటి కొంచెం డబ్బులు సమస్యలో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి, నిజంగా అవసరత ఉన్నవారికి పిల్లరా సహాయం చేయడానికి ప్రయత్నం చేయి. నీ మాట సహాయం, నీ చేత సహాయం, నీ ప్రార్థనా సహాయం. ఈరోజు నువ్వు రక్షించబడ్డావు, నువ్వు అనేక మందికి వెలుగుగా ఉండాలా. ఈరోజు ఇప్పుడే అటువంటి ఆలోచనలు నువ్వు తీసుకొని చేయడానికి మొదలు పెడితే దేవుడు నీ స్థితిని, నీ పరిస్థితిని పూర్తిగా మార్చివేసి ఈరోజు మోషే వలె, యాకోబు వలె నిన్ను ఆశీర్వాదమునకు పాత్రులుగా చేసి నిన్ను నీ కుటుంబంలో ఒక జ్యోతి వలె నిలబెట్టి ఎవరైతే చీ అన్నారో, ఎవరైతే నవ్వారో, ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే నిన్ను అవహేళనగా నిన్ను గమనిస్తూ ఉన్నారో వాళ్ళందరూ నోటి మీద ఏలేసుకొని సిగ్గుపడేలాగా దేవుడు నిన్ను నీ తల పైకి లేవనెత్తి నీ చేతిని బలపరిచి అనేక మందికి సహాయం చేసే స్థితిలో ఉంచి నీకు ఆధిపత్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈ విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో మనలో ఉన్న చిన్న లోపాలన్నీ కూడా దేవుని సన్నిధానంలో ఒప్పుకొని క్షమించమని ప్రాధేయపడి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, సరి చేసుకుంటే, లోబడితే, ఈ రోజు నుంచి నీ ఆలోచన విధానాన్ని, నీ ప్రార్థనా విధానాన్ని నువ్వు మార్చుకోగలిగితే మోషే వలె, యాకోబు వలె నీ స్థితిని, నీ కుటుంబ పరిస్థితిని ఆయన తప్పక మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డ, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఎలా అయిపోయినట్టు, నేను ఏ స్థితిలో ఉండేవాడిని, ఏ స్థితిలో ఉండేదాన్ని, ఎలా అయిపోయింది నా పరిస్థితి అని ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఏమాత్రం దిగులు పడద్దు. ఎందుకనంటే మోషే కూడా ఒక శ్రేష్టమైన స్థితిలోనే ఉండేవాడు. యాకోబు కూడా ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాడు, అద్భుతమైన కుటుంబంలో ఉన్నాడు. చాలా గారంగా పెరిగినటువంటి వారు వీళ్ళు, ఎక్కడ తిండికి లోటు లేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు. కానీ వారు తెలుసో తెలియకో చేసినటువంటి ఆ చిన్ని పొరపాటును బట్టి వారు దాన్ని పోగొట్టుకున్నారు. కానీ పోగొట్టుకున్నంత మాత్రాన వారు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి నిరుత్సాహపడిపోయి అయిపోయింది చరిత్ర అని అనుకుంటే వారు బాగుపడి ఉండేవారు కాదు. ఒకవేళ నీవు కూడా ఈ వాక్యం వింటున్నప్పుడు నిజంగా నువ్వు సొంత నిర్ణయాలతో తల్లిదండ్రులకు మాట వినకుండా, ఒకవేళ ఎవరి పెద్దల మాట వినకుండా, ఎవరి దగ్గర సలహాలు తీసుకోకుండా, సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో నువ్వు అడుగులు ముందుకు వేసి నిజంగా మోసపోయావా, అన్యాయం చేయబడ్డావా, ఒంటరివైపోయినవా, ఈరోజు అందరి చేత తృణీకరించబడ్డావా, లేదా నీ సొంత నిర్ణయాల వలన ఈరోజు ఆరోగ్యం సర్వనాశనం చేసుకున్నావా? అయినా పర్వాలేదు, ఇప్పుడు అవకాశం దేవుడిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా లేదు, వాటన్నిటిని బట్టి పశ్చాత్తాపపడి కన్నీరు గార్చి
ఇప్పటికైనా ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి ఒక తీర్మానం తీసుకో. ఈ ఉన్న స్థితిలో నుండి సహాయం చేయాలని ఒక మంచి ఆలోచనలోనికి రా. దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడు. నీ స్థితిని మార్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా దేవుడు మార్చి వేస్తాడు. కనుక ఈ సమయంలో ఖచ్చితంగా తలలో వంచి పశ్చాత్తాపంతో ఒక నిర్ణయం తీసుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను అంగీకరించి ఒక నూతన జీవితాన్ని ఈ రోజు నుంచే దేవుడు ఈ క్షణమే నీకు ప్రారంభించబోతున్నాడు. తలలో వంచండి, ప్రార్థనలు ఏకీవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి జీవం కలిగిన దేవా, ఈ సమయంలో ఇంతవరకు వెత్తబడిన వాక్యమును బట్టి అయ్యా శ్రద్ధతో, ఆసక్తితో అయ్యా బిడ్డలు ఇదిగో ప్రభువా విన్నారు. ఇప్పుడే వారి స్థితిని బట్టి, వారి పరిస్థితులను బట్టి అయ్యా పశ్చాత్తాపడుతున్నారు, కన్నీరు కార్చి ఏడుస్తూ ఉన్నారు. నీ సన్నిధిలో వారు గోజాడుతూ ఉన్నారు. అయ్యా తెలుసో తెలియక జరిగిన పొరపాటును బట్టి నీ సన్నిధిలో వారు ప్రాధేయపడుతూ ఉండగా మీరు కనికరించు నాయన. కృపచూపు తండ్రి, కృపచూపు తండ్రి. అవును, కొన్నిసార్లు బిడ్డలు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయానని, నాకెవరున్నారని, ఇక నా పరిస్థితి అయిపోయిందని, ఇంక ఈ వ్యాధి నాకు తగ్గదని, ఈ సమస్యల నుంచి పైకి నేను రాలేను అని, ఇదిగో నాకు వివాహం జరగదని, నా బిడ్డలకి ఇక నేను ఈ కట్నాలు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి పెళ్ళిళ్ళు చేయలేనని, సంతానం కలగదని, ఇల్లు కట్టుకోలేనని, ఉద్యోగం నాకు రాదని, ఈ కోర్టు కేసులు ఇంకెప్పటికీ ఇవి పరిష్కరించబడవని, నా జీవితంలో ఒక మంచి రోజులు లేవని, ప్రయోజకులము కాలేమని తండ్రి నాయన నిర్ణయాలకు వచ్చి బాధపడుతూ కుమిలిపోతున్నప్పుడు ఈరోజు వాక్యం ద్వారా నువ్వు మాట్లాడావు. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే ఇతరులకు సహాయం చేయాలనేటువంటి మనసును మీలోకి రావాలని, నీకున్న దాంట్లోంచే చేయడం మొదలుపెట్టు, తదుపరి కార్యాన్ని నేను చూసుకుంటానని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. మోషే జీవితంలో ఒక నూతన కార్యాన్ని జరిగించారయ్యా. యాకోబు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చారు. ఈ విలువైన సమయంలో అటువంటి కృప యేసు నామములో ఈ బిడ్డలందరిపై కుమ్మరించబడునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు పశ్చాత్తాపడుతుండగా, సరిచేసుకొని చుండగా ఇప్పుడే కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవునయ్యా, పడిపోయినటువంటి నిరుత్సాహంగా నా జీవితం అయిపోయింది అనుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు మరలా పురుగొల్పబడ్డానికి కృప చూపండి. నీ సన్నిధిలో నువ్వు తిరిగి లేవడానికి కృప చూపండి. వారు ఉన్న ఆ చిన్న ఆదాయంలో నుండే, చిన్న సంపాదనలో నుండే, ఆ ఉన్నటువంటి కొంచెం ఆరోగ్యములో నుండే ఇతరులకు సహాయం చేయాలనే మనసును ఈ రోజు నుంచి కలిగి ఉండాలని వారు ఒక నిర్ణయం తీసుకొని చుండగా, ప్రయత్నిస్తుంటుండగా, ఆ పనిని ప్రారంభిస్తుంటుండగా భక్తుల జీవితాలలో ఒక గొప్ప కార్యం చేసిన దేవా, మేము కూడా అటువంటి అనుభవాలు రుచి చూచినట్లు మీ కృపను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు జరిగినటువంటి పరిస్థితులను బట్టి కన్నీటితో, దుఃఖముతో, నిరుత్సాహముతో, వేదనతో జీవితాన్ని గడుపుతున్నవారు ధైర్యపరచబడ్డానికి, సరిచేయబడ్డానికి సహాయం చేయండి. ఇన్ని వాక్యములు మీరు మాట్లాడినా ఇంకను హృదయాలు కఠినం చేసుకొని నిర్లక్ష్య వైఖరితో జీవిస్తున్న వారిని మీరు ఇప్పుడే దర్శించమని ప్రార్థన చేస్తూ దేవా నీ సన్నిధికి నడిపించండి, మీ కృపలో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ బిడ్డలందరినీ మీరు బలపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని కలగచేసి నీ సన్నిధిలో బలమైన సాక్షులుగా నిలబెట్టి మీరే మహిమ పొంది సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీమించిన బిడ్డలందరినీ మరొకసారి మీరు దర్శించి సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా కొరకు త్వరగా రానయ్యున్న యేసు ప్రభువారి దివ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దేవుడు దీవించునుగాక. ఆమెన్.